బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10న విద్యా సంస్థలు మొత్తం కూడా బంద్ చేయడానికి వామపక్ష విద్యార్థి నేతలందరూ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. అనేక దఫలుగా ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం దీని మీద స్పందిస్తలేదంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి జూమ్ కాల్ ద్వారా మనతో పాటు మణికంఠారెడ్డి వామపక్ష విద్యార్థి నేత జాయిన్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆందోళనకి దారితీస్తూ ఉన్నారు ఏంటి అనేది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మణికంఠ, నమస్తే. అన్న నమస్తే అన్న. అసలు ఎందుకు అంటే జూలై 10న పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నారు. విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ చేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఏంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు గల కారణాలు ఏమనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారుతున్నారు తప్ప కానీ విద్యార్థుల సమస్యలు, విద్యార్థుల యొక్క భవిష్యత్తు మారడం లేదు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తా ఉన్నా ఇలా విద్యారంగానికి ఇచ్చిన హామీల అమలు పక్కగోను అసలు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇలా విద్యా సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పాలనలో 3వసారి వచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడికి వేసిన గొంగడు అక్కడే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 ఏళ్ళు అయినప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, జూనియర్ కళాశాల అభివృద్ధి, యూనివర్సిటీల అభివృద్ధి, ఇలా గురుకులాలు, సంక్షేమ హాస్టల్ అభివృద్ధి ప్రభుత్వాలు విస్మరిస్తా ఉన్నాయి. ఇలా ఎక్కడ కూడా విద్యారంగానికి సంబంధించినటువంటి సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి గారి వద్ద విద్యాశాఖ ఉన్నా ఇలా విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి గారు వైఫల్యం చెందారు. ఓవైపు బెంగళూరు పోయి ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూ ఛానల్లో ఇలా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి విద్యారంగం అభివృద్ధి చేసామని చెప్తూ ఏం చేసిరని మేము అడుగుతా ఉన్నాం. మరోపక్క రేవంత్ రెడ్డి గారు 27,000 ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను 23,000 పాఠశాలలు మూసివేసి 4,000 పాఠశాలలు ఉంచుతామంటే ఇలా తెలంగాణలో ప్రభుత్వ విద్య పెట్టుకోవాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులు ల్యాప్టాప్ ఇస్తామన్నారు, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు, ఉచిత ఇంటర్నెట్ వైపు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇలా అధికారంలోకి వచ్చి 3వసారి విద్యా సంవత్సరం ప్రారంభమైన ఎందుకు హామీలు అమలు చేయడం లేదని ఏఐఎస్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే నేడు రేవంత్ రెడ్డి గారు అధికారం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు విడుదల చేస్తామని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ₹1 విడుదల చేయక ఇలా కళాశాలలు మూసివేస్తే ఇలా విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక సప్పు వేసి ఇలా బంగారం కుదబెట్టి సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇలా జిల్లాలో చూసుకుంటే విద్యకు పరిపాలనకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారి డిఓ పోస్టులు ఇన్ఛార్జ్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 జిల్లాల్లో ఇన్ఛార్జ్ డిఓ పోస్టులు ఉన్నాయి. పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా మన విద్యాశాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. యూనివర్సిటీలకు నిధులు 1000 కోట్లు ఉస్మానియాకి ఇస్తామన్నాడు. ఇప్పటివరకు ఇచ్చిన నిధులు ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా కాకతీయ, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ లేవు. ఇలా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు రాష్ట్ర వ్యాప్తంగా అద్దె పాఠశాలలు అద్దె కొనసాగుతున్న పరిస్థితి అనేకం ఉన్నాయి. వాటికి పక్కా భవనాలు లేవు. ఇలా పెరిగిన నీళ్ళకు అనుగుణంగా ఇలా నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వెంటనే మెచ్ ఛార్జీలు పెంచాలి, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని ప్రభుత్వ పాఠశాల మూసివేస్తామంటూ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పాఠశాల ప్రారంభమై రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాల, కళాశాల దోపిడీ పెంచి పోషిస్తా ఉన్నారు. అత్యంత ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళ, కాలేజీల కంటే ధీటుగా నిర్మిస్తాము, విద్యార్థుల భవిష్యత్తే మాకు ఇంపార్టెంట్ అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కొంత లేదన్న. ఇలా ఇంటిగ్రేటెడ్ అంటున్నాడు, తర్వాత గురుకులాలు ఇంటిగ్రేటెడ్ అంటున్నాడు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటున్నాడు. ఇలా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ తీసుకొస్తే ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఏం చేస్తావు, ఉన్న టీచర్లు ఏం చేస్తావు? ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీలేని, భర్తీలేని ఇలా ఒక ఆర్భాటంగా 6 పాఠశాలను రూపుదిద్దినట్టు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలి, మంచిదే. కానీ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏం చేస్తావు, ఆ టీచర్లను ఏం చేస్తావు? ఇలా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ పాఠశాలకు 150 కోట్లు అవుతుందన్నావు. నువ్వు పెట్టింది విద్యాశాఖకు రాష్ట్ర బడ్జెట్ లో 7% నిధులు. అంటే ఒక్కో నియోజకవర్గంలో ఒక పాఠశాల కట్టినా కూడా అది రాష్ట్రం మొత్తం అమలు కాదు, 5 ఏళ్ల పాలన కూడా ఏమాత్రం అమలు కాదు. కాబట్టి మాటలు కోటలు దాటుతా ఉన్నాయి. ఇలా విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని ఇలా విద్యారంగంపై సమీక్ష చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడు కూడా విద్యార్థి సంఘాలకు అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలను మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించిన పాపన పోలేదు. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ప్రోత్సాహం పెరుగుతూ ప్రభుత్వ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు ఆ పాఠశాలలో మంచి పోయిన పెడుతున్నారు. సరే అన్న, మీరు మంచి ప్రశ్న అడిగారు. మీరు దానికి చెప్పాల్సింది ఏంటంటే, బాసరా పోయి రేవంత్ రెడ్డి గారు నా మనవాడిని బాసరాలు చదివించిన, బాసరా యొక్క గొప్పతనం దేశం మొత్తం తెలియజేసిన అని చెప్పింది. అదే రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ లో అక్షరాభ్యాసం చేసిన తర్వాత నీ మనవాడిని పాఠశాల చేంజ్ చేయించాలిగా, ప్రభుత్వ పాఠశాల చేంజ్ చేయి, ఇంటిగ్రేటెడ్ పాఠశాల జూబ్లీహిల్స్ కట్టు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ జూబ్లీహిల్స్ కట్టి నీ మనవాడిని చేంజ్ చేపిస్తే
అందులో ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వ పాఠశాలలో లేనటువంటి సమస్యలు ఎన్నో మొత్తం తెలుస్తాయన్నట్టు మా వాదన. అసలు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా, మేధావులతో చర్చించకుండా ఇలా ఒక పక్క కొత్త విద్యా కమిషన్ సిఫార్సులు ఏం తీసుకొచ్చింది, మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తాం, విద్యార్థులు లేకపోతే ప్రభుత్వ పాఠశాల మూసివేస్తాం అంటే ఈ రకంగా తీసుకురావడం అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యను పూర్తిగా భ్రష్టు పట్టించే అవకాశం ఉంది. కానీ ఇలా ఇప్పుడు ప్రభుత్వ మీరు జూనియర్ ఇప్పుడు కళాశాల స్కూళ్ళు మధ్యాహ్నం కాలేజీలు బంద్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తా ఉన్నారు. మరి ఇప్పుడే అకాడమిక్ ఇయర్ కొనసాగుతా ఉంది కాబట్టి, ప్రారంభం కావస్తా ఉంది కాబట్టి విద్యార్థులకి ఇబ్బంది జరగదా? ఇటు ఉపాధ్యాయులకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి కదా. మీ వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది అనేది కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తా ఉన్నా ఇప్పటికి కూడా యూనిఫామ్లు రాలే, నోట్ బుక్స్ రాలే అన్న అనేక పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అనేక సమస్యలు సతమతం అవుతా ఉన్నారు. ఎండాకాలం సెలవులు నెల రోజులు వచ్చినాయి. ఆ నెల రోజుల్లో ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ముఖ్యంగా గడ్డి పేరుకపోయి ఉన్నది, కాంపౌండ్ లేని పాఠశాలలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, ఇలా ఉపాధ్యాయులు లేనటువంటి పాఠశాలలు లేనటువంటి హాస్టల్ ఉన్నాయి, డాక్టర్ లేనటువంటి హాస్టల్ ఉన్నాయి, మధ్యాహ్న భోజనం వండడానికి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం పెట్టినారు, మధ్యాహ్న భోజనం పెట్టడానికి సదుపాయాలు లేనటువంటి జూనియర్ కళాశాలలు పట్టణాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నెలన్నర విద్యా సంవత్సరం ప్రారంభమైన సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా వామపక్ష విద్యార్థి సంఘాల నిర్ణయించే బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేసిన సిద్ధంగా ఉన్నారు. పరోక్షంగా కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా మేము చేసే బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతూ ఈ బంద్ ద్వారా ప్రభుత్వంలో చిన్న వచ్చి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ విధంగానే ప్రభుత్వం ఉంటేదు పోగడంతో ఇలా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఫీజుల దోపిడీ నరికట్టాలి, ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి, ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి 1000 కోట్లు ప్రతి యూనివర్సిటీ నిధులు కేటాయించాలి, సంక్షేమ హాస్టళ్లకు గురుకులాలకు సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించి అద్దె భవనంలో కొనసాగుతున్నటువంటి ప్రతి భవనానికి పక్కా భవనాలు నిర్వహించాలి. ముఖ్యమైన డిమాండ్ రాష్ట్రంలో విద్యాశాఖ ప్రత్యేక మంత్రిని కేటాయించాలి. ఇలా విద్యాశాఖ అనేటువంటి ప్రాథమిక అలాంటి విద్యకి రాష్ట్రంలో మంత్రి లేకుండా రేవంత్ రెడ్డి నా వద్ద పెట్టుకున్నా నేను విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నా అంటే ఎవరిని కలిసినావయ్యా, ఎవరిని కలిసినావు, ఎవరితో చర్చించడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావు, అభివృద్ధి ప్రభుత్వ విద్య పరంగా మీరు మాత్రం ఎప్పుడు అంటే ఒక విషయం మనకంట మీరు మాత్రం వామపక్ష విద్యార్థి నేతలు మీరంతా కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసరే రేవంత్ రెడ్డికి విద్య పట్ల చాలా ప్రేమ ఉన్నది, విద్యను ప్రేమిస్తాడు, అందుకనే విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయనట్టు సేవలు విద్యారంగానికి చేస్తూ ఉన్నారు అనేది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ చెప్తా ఉన్నాడు కదా. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే వారితో సమీక్ష చేసి వారు విద్యా కమిషన్ సంబంధించి సభ్యులు ఉన్నారు, లేకపోతే ఏదైనా సమావేశంలో కలిసినప్పుడు వారు చెప్పిన మాటలు భావించారు. మాటలు వందలు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు, కానీ ఆచరణ చేసేది ఏళ్ళని లెక్క పెట్టినా కూడా ఒకటి కూడా కనిపించదు. రేవంత్ రెడ్డి గారు విద్య పట్ల ప్రేమ ఉంటే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విజయ్ గారితో భాగస్వామ్యం ఉంది. మరి విజయ్ గారు తమిళనాడులో 10వ తరగతి విద్యకు కేవలం 26,000 ఫీజులు పెట్టారు. అలాంటి విద్య ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? తమిళనాడులో సాధ్యమైన ఫీజులని ఎంతనా తెలంగాణ ఎందుకు సాధ్యంగా మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా నూతన జాతీయ విద్యా విధానం 2020 దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీకు వ్యతిరేకించి తీర్మానం చేశాయి. మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు వ్యతిరేకించలేదు? మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే నీటికి సంబంధించిన వ్యతిరేకంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు అసెంబ్లీలో వ్యతిరేకంగా వేయలేదు? ఇలా నీటికి సంబంధించి ప్రభుత్వం మాటలు వందలు చెప్తా ఉన్నా హామీలు అమలు కావడం లేదు. విద్యార్థుల రంగాన్ని విస్మరించిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులు రోడ్డెక్కరు ఉద్యమాలు చేయాలని కేసీఆర్ అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మేము వచ్చిన తర్వాత విద్యారంగం పూర్తిగా ప్రక్షాళన చేస్తా, నష్టపట్టిన విద్యారంగాన్ని గాడిలో తీసుకొస్తాను. అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే లక్షలాది మంది విద్యుత్ రోడ్డుకే పరిస్థితి. బడ్జెట్ కళాశాల యాజమాన్యాలు ఇలా కళాశాల ఒక్కసారి మనం గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్లు కూడా చాలా వరకు పేరుకుపోయినాయి కదా. సో అవి ఇవి అన్ని కూడా క్లియర్ చేసుకుంటా వస్తా ఉన్నాం అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వ స్కూల్లో బ్రేక్ఫాస్ట్లు పెడతా ఉంది, అదేవిధంగా మధ్యాహ్నం సన్నా బియ్యంతో భోజనం చేస్తూ ఉంది, మంచి మంచి ఆహారాన్ని అందిస్తూ ఉంది, విద్యను అందిస్తూ ఉంది అనేది ప్రభుత్వం చెప్తా ఉన్నది కదా. ఇలా కేరళ ఎన్నికల ఖర్చులు ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో మీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయని హామీలను అమలు చేయడానికి పైసలు ఉంటాయి. ఇతరులు దుబారా ఖర్చులు హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్లు హెలికాప్టర్ ఖర్చులు ఉంటాయి. కానీ పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి పైసలు ఎందుకు లేవని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా దేశంలో రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు ఎందుకు తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలి? విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు ఏంది? ఇలా మిడ్ డే మీల్స్ విద్యార్థులు అనారోగ్యానికి గురై మరణించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఆసరా త్రిబుల్ లో విద్యార్థులు ఫుడ్ సర్వేలో గగ్గోలు పెడుతున్న ముఖ్యమంత్రి ఒకనాడు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు అనేక సార్లు పోయిన పరిస్థితి. ఒక మారుమూల ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఒక పాఠశాలకు వస్తే తెలుస్తుందండి ప్రభుత్వ పాఠశాలలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి. ఇలా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ పాస్ ఇచ్చామని చెప్తున్న ప్రభుత్వం మంచిదే, కానీ విద్యార్థులకు ఎందుకు ఇవ్వరు? ఇలా విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డగోలు వహించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం. ఈ యొక్క బంధు
అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుండి పీజీ విద్యా సంవత్సరాల వరకు నిర్వహిస్తున్నాం. ఈ బంద్కు మద్దతుగా ఇప్పటికే యాజమాన్యాలతో పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఆనాడు మేము పాఠశాలను కళాశాలను బైకాట్ చేస్తాం, బంద్లో స్వచ్ఛందంగా అంటే పాల్గొంటాం. ఇక్కడ మా సమస్యల కోసం మణికంఠ రెడ్డి, ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలైనా ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి కూడా మీరు బంద్కు పిలుపునిస్తున్నారు. ఒకవేళ కొన్ని ప్రైవేట్ కాలేజీలు మీరు బంద్కు పిలుపునిచ్చినా కూడా వారు కాలేజీని కొనసాగిస్తూ ఉంటారు. సో దీన్ని ఎట్లా చూస్తారు మరి? మీరు పూర్తి మద్దతు ఉందంటారా మీకు కాలేజీలకు సంబంధించి కూడా? తెలంగాణ రాష్ట్రంలో పిల్లా జిల్లా నుంచి మొదలుకుంటే ఇలా అట్టడుగు వర్గాల నుంచి పైన ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి విద్యా దోపిడికి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి గురవుతున్న ప్రతి ఒక్క వారు ఉన్నారు. కాబట్టి ఈ బంద్కు మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేజీ నుండి పీజీ వరకు విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులతో పాటు ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు చేసే దోపిడికి గురవుతున్న ప్రతి ఒక్కరు ఈ బంద్కు మద్దతు తెలపడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ప్రైవేట్ బడి బస్సు తిరగనీయం, ఒక ప్రభుత్వ విద్యార్థి కూడా ప్రభుత్వ బస్సు ఎక్కి కూడా పాఠశాలకు కళాశాల పోకుండా బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేసేందుకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఎన్నిక అవుతా ఉంది. ఆ బంద్ ద్వారా ప్రభుత్వంలో ఒక చెల్లం వచ్చి విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఒక మిలిటెంట్ ఉద్యమం, ఆనాడు బషీర్బాగ్ విద్యార్థి విద్యుత్ పోరాటం ఏ విధంగా కొనసాగిందో ఆ దిశగా మేము పోరాటం నిర్వహించి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ సన్నద్ధం అవుతున్న విషయాన్ని ఈ రోజు మీరు నిర్వహించే డిబేట్ సందర్భంగా తెలియజేస్తారు. ఫైనల్ గా ప్రభుత్వానికి మీరు ఏ ముఖ్య అంశాలు డిమాండ్ చేయదలుచుకున్నారు? ఈ వేదిక నుంచి ఏం చెప్తారు? ప్రభుత్వానికి మేము చేసే ముఖ్య డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలి. అందులో ప్రభుత్వ పాఠశాల మూసివేత అనేటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టును భర్తీ చేయాలి. మధ్యాహ్నం భోజనం వంటల గది మంచిగా ఉంటా చూసుకోవాలి. సంక్షేమ హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు, కమాటీ పోస్టులు, వాచ్మెన్ పోస్టులను, డాక్టర్లను భర్తీ చేసి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి మెచ్ ఛార్జీ, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్ పాఠశాల కళాశాలలో ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వాలని చెప్పి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, నాన్ ప్రొఫెసర్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జ్ పాలన కొనసాగుతున్నటువంటి డిఓ, ఎంఈఓలను పూర్తి స్థాయిలో నియమించాలని కోరుతా ఉన్నాం. విద్యార్థులందరికీ ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల ఇచ్చినటువంటి ఎన్నికల హామీలైన ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్టాప్లు ఈ విద్యా సంవత్సరం అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వల్ల విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెండింగ్ లో ఉన్న పూర్తి 10,000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని కోరుకుంటా ఉన్నాం. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలని, అద్దె భవనంలో కొనసాగుతున్న హాస్టళ్లకు పూర్తి పక్కా భవనాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జూలై 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్గా మణికంఠ, ఇక్కడ పోలీసుల తీరును ఎలా చూస్తారు మీరు? అంటే చాలా నిరసనలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు ఏఐఎస్ఎఫ్గా. సో చాలా ప్రాంతాల్లో కూడా మీరు ముట్టడిలకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో విజువల్లో కూడా చూస్తున్నాము, లాక్కి వెళ్తూ ఉన్నారు, ఈడ్స్కి వెళ్తూ ఉన్నారు, కొంతమంది కూడా లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఎదుర్కొంటున్నటువంటి పోలీసు వాళ్ళ సమస్యలు ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు పోలీసు యంత్రాంగాన్ని కూడా? రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, వారే హోంమంత్రి కాబట్టి విద్యాశాఖకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి హోంశాఖ తన వద్ద గుప్పిట్లో పెట్టుకొని ఇలా విద్యార్థులు తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా కాలక్షేపం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారే హోంశాఖ తన వద్ద పెట్టుకొని విద్యార్థులు రోడ్డుకి ఉద్యమిస్తే వారిపై తిరగబెడేలా, ముందస్తు అక్రమ అరెస్టులు చేసేలా ఒక నియంత పాలనగా ఎలా ఫోన్ గతంలో ట్యాపింగ్ చేసామని అంటున్నారు. ఇలా మేమే అనేక అసెంబ్లీ ముట్టలు నిర్వహించిన, సెక్రటరీ ముట్టలు నిర్వహించిన, నేనున్న లొకేషన్ వచ్చి పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతుందనే అనుమానం మాకు కొనసాగుతుంది. కాబట్టి ఈ అరెస్టులు, ఈ ధర్నాలు చేస్తే మీరు బెదిరించడం, లాఠీ చార్జీలు అనేది కొత్త కాదు. విద్యార్థి ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. విద్యార్థి ఉద్యమాల ద్వారా అనేక సంక్షేమ ఫలితాలు, అనేక విజయాలు సాధించే చరిత్ర కాబట్టి రేవంత్ రెడ్డి గారికి విద్యార్థి ఉద్యమాలు ఏదో పోలీసులను భయపెట్టిస్తే, పోలీసులను ముందు పెడితే, కొట్టిస్తే, తిట్టిస్తే భయపడుతున్నట్టు ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. రేవంత్ అన్న, ఇది తెలంగాణ విద్యార్థి పోరుగట. 1200 మంది విద్యార్థులు తాగాల తెలంగాణలో ఏర్పడి తెలంగాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం, ప్రతి విద్యార్థిని చైతన్యపరచడం, ప్రతి విద్యార్థిని మీ యొక్క సమస్యల కోసం పోరాడేలా కళాశాల బయటికి తీసుకొచ్చి రోడ్డుకి ఉద్యమించి వారి సమస్య పరిష్కరించే కోసం మేము పోరాడతాం. థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఓవరాల్గా
తెలంగాణలో రేపు 10 తారీఖు రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు, అదేవిధంగా ప్రైవేటు కాలేజీల స్కూళ్ళు కూడా అన్ని కూడా బంద్కి పిలుపునిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇకనైనా ప్రభుత్వాలు దీని వలన స్పందిస్తాయా లేకపోతే ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వామపక్ష విద్యార్థి నేతలంతా కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా విద్యా సంస్థకు సంబంధించి కూడా ప్రభుత్వ స్కూళ్ళు మూతపడిపోతాయంటూ కూడా ఒక వార్త వస్తూ ఉన్నది. దాన్ని మరి ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద అనేక దఫలాలుగా ముఖ్యమంత్రి కావచ్చు, దానికి సంబంధించినటువంటి అధికారులకు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చాము, ధర్నాలు చేశాము. ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళు మూతపడిపోతాయి అనే దాని మీద కూడా పోరాటం చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి హామీ లేదు, ఎట్లాంటి స్పందన కూడా లేదు. కాబట్టి రేపు రానున్నటువంటి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు ముందుకెళ్తాము. రేపు 10 తారీఖు రోజు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఒక్క స్కూల్ కూడా ఓపెనింగ్ కావడానికి వీలేదు, నడవడానికి వీలేదు అనే దాని మీద కూడా వామపక్ష నాయకులంతా కూడా మరి డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద. మరి చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది దీని మీద అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.